హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజుగారి ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకున్నాను. ఓకేనా? సో చాలామంది వాచ్ చేస్తున్నారు. సో అందరూ యూజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా? కింద టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. సో ఇంకా మోర్ అప్డేట్ కోసం అందులో కూడా జాయిన్ అవ్వండి. ఆల్రెడీ మనం టైమ్ అండ్ వర్క్కి సంబంధించి క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసాం. సో చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్. సో అయితే పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది సపరేట్ టాపిక్ ఏమీ కాదు. సో టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ రెండు ఒకటే. కాకపోతే టైమ్ అండ్ వర్క్లో ఎ మ్యాన్ కెన్ డూ, ఓకేనా, ఒక మనిషి ఇన్ని రోజుల్లో చేయగలరు, ఎ మ్యాన్ కెన్ డూ అని చెప్తారు. బట్ పైప్స్ అండ్ సిస్టంలో మాత్రం మ్యాన్కి బదులుగా ఎవరుంటారు? పైప్స్ ఉంటాయి. ఓకేనా? మ్యాన్కి బదులుగా పైప్స్ ఉంటాయి, అంతే. ఆ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంకింగ్ ఆర్ సిస్టనింగ్. ఓకేనా? సో అయితే అక్కడ మ్యాన్ అని వాడుకుంటాం, ఇక్కడ ఏంటంటే పైప్స్ అని వాడుకుంటాం. అయితే మ్యాక్సిమం కేసెస్లో మ్యాన్ ఏం చేస్తారంటే పాజిటివ్ వర్కే చేస్తారు. కానీ ఇక్కడ పైప్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే పాజిటివ్ వర్క్, నెగిటివ్ వర్క్ అని కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే, సో ఇప్పుడు మనం పైప్స్లో టూ టైప్స్ ఆఫ్ పైప్స్ ఉంటాయి. ఒక ట్యాంక్ ఉందనుకోండి ఇలా. సో ఒక ట్యాంక్ ఉన్నప్పుడు ట్యాంక్ని ఫిల్ చేసే పైప్స్, ఓకేనా, ట్యాంక్ని ఫిల్ చేసే పైప్స్. అలాగే ట్యాంక్లో నుంచి వాటర్ బయటికి పంపించే పైప్స్, ఓకేనా. లోపలికి వాటర్ని పంపించే పైప్స్ మనం ఏమంటామంటే ఇన్లెట్ పైప్స్ అంటాం. ఓకేనా? ఇన్లెట్ పైప్స్. ఓకేనా? సో ఇన్లెట్ పైప్స్ ఎప్పుడు ట్యాంక్ని ఏం చేస్తాయి? ఫిల్ చేస్తాయి. కొన్నిసార్లు ఇన్లెట్ పైప్ని ఏమంటారంటే ఫిల్ పైప్ అని కూడా అంటారు. ఓకేనా? ఇన్లెట్ పైప్ అన్నా, ఫిల్ పైప్ అన్నా, ఓకేనా, ఇవేం చేస్తాయంటే ట్యాంక్లో వాటర్ నింపుతాయి కాబట్టి, ఓకేనా, ఇవే వర్క్ చేస్తున్నట్టు ఇన్లెట్ పైపు, ఫిల్ పైప్ అని అంటే ఏ వర్క్ చేస్తాయి? పాజిటివ్ వర్క్ చేస్తాయి. తర్వాత ట్యాంక్ని కొన్ని పైప్స్ ఏంటంటే అవుట్లెట్ పైప్స్, అంటే ట్యాంక్లో నుంచి వాటర్ని బయటికి పంపిస్తాయి. ఓకేనా? వాటిని మనం అవుట్లెట్ పైప్స్, కొన్నిసార్లు ఎంటీ పైప్స్ అని కూడా అంటాం. అక్కడ ఫిల్ చేస్తాయి కాబట్టి ఫిల్ పైప్స్, ఇవి ట్యాంక్ని ఎంటీ చేస్తాయి కాబట్టి ఎంటీ పైప్స్. కొన్నిసార్లు లీక్ అంటారు. లీక్ ఏం చేస్తుంది? వాటర్ని బయటికి పంపిస్తుందా, లోపలికి వేస్తుందా? వాటర్ని బయటికి పంపిస్తుంది, లీక్ అంటాం. లేదా డ్రైన్ పైప్ అంటారు. ఓకేనా? సో డ్రైన్ పైప్ అంటే ఏం చేస్తుంది? డ్రైన్ చేయడం అంటే ఏంటి? వాటర్ని ఖాళీ చేయడం. ఇవన్నీ ఏం చేస్తాయనంటే నెగిటివ్ వర్క్ చేస్తాయి. అంటే ఉన్న వాటర్ని కాస్త బయటికి పంపించేస్తున్నాయనంటే నెగిటివ్ వర్క్ చేస్తాయి. ఓకేనా? సో అక్కడ మనం మనిషి అని మాట్లాడుకుంటాం. మ్యాక్సిమమ్ 99% ఆఫ్ ది కేసెస్లో మనకి మ్యాన్ పాజిటివ్ వర్క్ చేస్తాడు కాబట్టి అక్కడ మనం నెగిటివ్ వర్క్ కోసం మాట్లాడలేదు. ఓకేనా? అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి పైప్స్ అనేవి పాజిటివ్ వర్క్ చేయొచ్చు, నెగిటివ్ వర్క్ చేయొచ్చు. ఇన్లెట్ పైప్స్ అయితే, ఫిల్ చేసే పైప్స్ అయితే పాజిటివ్ వర్క్ చేస్తాయి. ట్యాంక్లో నుంచి వాటర్ని బయటికి పంపించే పైప్స్ అయితే ఏం చేస్తాయనంటే నెగిటివ్ వర్క్ చేస్తాయి. ఓకేనా? అందుకని నేను ఏంటంటే రెండు తీసుకున్నామని ఇక్కడికి వచ్చేటప్పటికి పైప్స్ అండ్ సిస్టమ్స్కి వచ్చేటప్పటికి నెగిటివ్ వర్క్ కూడా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఏం చేస్తాం? నెగిటివ్ వర్క్ కూడా కన్సిడర్ చేస్తాం. నెగిటివ్ వర్క్ కన్సిడర్ చేయడం అని అంటే ఏంటంటే అక్కడ ఎఫిషియన్సీ తీసుకునే దగ్గర అన్ని పాజిటివ్లే తీసుకున్నాం. ఇక్కడ ఒకవేళ అవుట్లెట్ పైప్ కానీ, ఎంటీ పైప్ కానీ, లీక్ కానీ, డ్రైన్ పైప్ కానీ అని అంటే మనం ఏం చేస్తామనంటే నెగిటివ్ కూడా తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చేసుకోవడానికి. ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ఎక్స్ అవర్స్, ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ఎక్స్ అవర్స్. అలాగే బీ కెన్ ఫిల్ దట్ సేమ్ ట్యాంక్ ఇన్, ఓకేనా, ఏ కెన్ ఫిల్ అంటే పాజిటివ్ వర్క్, బీ కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ వై అవర్స్. రెండు కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి అంటే లైక్ ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ ఎక్స్ డేస్, బీ కెన్ డూ వర్క్ ఇన్ వై డేస్, దెన్ ఏ అండ్ బీ టుగెదర్ విల్ డూ దట్ వర్క్ ఇన్ XY by X plus Y days. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? టైమ్ అండ్ వర్క్ వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో వాచ్ చేయండి, ఎందుకంటే కంప్లీట్లీ టైమ్ అండ్ వర్క్ రెండు ఒకటే. టైమ్ అండ్ వర్క్ ఆల్రెడీ మనం 6 పార్ట్స్ చేసాం. ఒకసారి వాచ్ చేసి ఇది వాచ్ చేయండి. ఓకేనా? ఏ కెన్ డూ వర్క్ ఇన్ ఏ పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ X hours, B కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ Y hours. దెన్ A and B టుగెదర్ విల్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ XY by X plus Y hours. అది డైరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టేసుకోండి. అలాగే ఈ పాయింట్ కూడా ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ఎక్స్ అవర్స్, ఏ అండ్ బి టుగెదర్ విల్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ వై అవర్స్, దెన్ బి అలోన్ విల్ ఫిల్ ద ట్యాంక్ ఇన్, ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ఎక్స్ అవర్స్, ఏ అండ్ బి టుగెదర్ విల్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ వై అవర్స్, దెన్ బి అలోన్ విల్ ఫిల్ ద ట్యాంక్ ఇన్
B alone will fill the tank in xy by x minus y hours. ఓకేనా, xy by x minus y hours. ఈ ఫార్ములా కూడా ఆల్రెడీ మనం టైమ్ అండ్ వర్క్లో డిస్కస్ చేసుకున్నాం. లైక్ A can do work in x days, AB together will do that work in y days, then B alone will do that work in xy by x minus y days. ఈ పాయింట్తో పాటుగా ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. ఎలా అంటే A can fill the tank in x hours, A can fill the tank in x hours, B can empty the tank in y hours. Empty means negative work. A can fill the tank in x hours, B can empty the tank in y hours, then A and B together will fill the tank in how many hours? xy by x minus y hours. ఈ రెండింటికి ఒకటే ఫార్ములా చూసుకొని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటికి ఒకటే ఫార్ములా. ఓకేనా, సో అది ఎక్కడ ఇది ఫిల్లు, ఇది ఎంటీ, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ టైము ఏ ప్లస్ బి టైం. ఓకేనా, ఎందుకనంటే బేసిక్ క్వశ్చన్స్కి ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే వెంటనే అయిపోతాయి కదా, అది మనం టైం సేవ్ చేయొచ్చు. ఓకేనా, మోర్ షార్ట్ కట్స్ ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం సేవ్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఒక్కసారి ఈ క్వశ్చన్తో అసలు ఏంటి నెగిటివ్ అయిపోయింది అన్నది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమి ఇచ్చారు. ఏ కెన్ బిల్డ్ అ వాల్ ఇన్ 10 days, B can destroy it in 15 days. In how many days they together will build the wall? ఓకేనా, in how many days, ఇక్కడ డేస్ పర్లేదు చూసుకోండి. in how many days they together will build the wall. ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు. in how many days they together will build the wall. ఇప్పుడు ఏ కెన్ బిల్డ్ అ వాల్, ఏ ఒక వాల్ని 10 daysలో నిర్మించగలదు. బి అదే వాల్ని 15 daysలో కూల్చగలదు. ఓకేనా, ఏ కెన్ బిల్డ్ అ వాల్ ఇన్ 10 days, బి కెన్ డిస్ట్రాయ్ ద వాల్ ఇన్ 15 days. సో అయితే ఇప్పుడు ఫస్ట్ 10కి 15కి ఎల్సిఎం తీసుకుందాం. 30. టోటల్ వర్క్ పార్ట్స్ ఎన్ని? 30 parts. టోటల్ వర్క్ పార్ట్స్ అంటే లైక్ ఆ వాల్ మొత్తం ఎలా అంటే 30 parts వర్క్ అనుకుందాం. సో ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 30/10 3. అలాగే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అని అంటే సో 30/15 అంటే 2. కాకపోతే బి ఏ వర్క్ చేస్తుంది? నెగిటివ్ వర్క్ చేస్తుంది. బి కెన్ డిస్ట్రాయ్ ద వాల్ అంటే బి ఏ వర్క్ చేస్తున్నట్టు? నెగిటివ్ వర్క్ అయినా చేస్తుంది. బి నెగిటివ్ వర్క్ అయినా చేస్తుంది. అందుకే నేను మైనస్ తీసుకున్నా. అంటే దీనికి అర్థం ఏంటి అని అంటే ఏ ఎఫిషియన్సీ 3 parts per day, బి ఎఫిషియన్సీ 2 parts per day అంటే ఏ ఒక్క డేలో ఫర్ ఎగ్జాంపుల్ 3 bricks 3 ఇటుకలు వేసినట్లయితే బి అదే డేలో ఎన్ని ఇటుకల్ని తీసేయగలదు? 2 bricks తీసేస్తుంది. ఓకేనా, అది దానికి మీనింగ్. ఓకేనా, అయితే ఇద్దరు కలిపి చేస్తే రిజల్టెంట్లో వర్క్ ఎంత జరుగుతుంది? ఇద్దరు కలిపి చేస్తే రిజల్టెంట్లో ఎంత వర్క్ జరుగుతుంది? 1 part జరుగుతుంది. ఇద్దరు కలిపి చేస్తే ఎంత జరుగుతుంది? 1 part per day. ఏబి కలిపి ఎంత టైంలో చేయగలవు? టైం అంటే ఏంటి? వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. ఎంత వర్క్ అనంటే 30 parts. ఇద్దరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అనంటే 1 part per day. పార్ట్స్ క్యాన్సిల్. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందనంటే 30 days అవుతుంది. ఓకేనా, మన ఆన్సర్ ఏమవుతుందంటే 30 days అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఓకేనా, ఇదే క్వశ్చన్ని ఎలా అడగొచ్చానంటే ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 10 hours, B can empty the tank in 15 hours. A can fill the tank in 10 hours, B can empty the tank in 15 hours. అయితే AB కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి? A can fill the tank in 10 hours, B can empty the tank in 15 hours. రెండు కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తారంటే ఇదిగోండి 30 hours ఫిల్ చేస్తాయి. దానికి మనం ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాం. ఒకవేళ మీరు ఎగ్జామ్లో వచ్చినప్పుడు అయితే డైరెక్ట్గా ఫార్ములా తీసేసుకుంటారు. ఏం చెప్పాను? సో ఒకటి ఎంటీ ఒకటి ఫిల్ అయితే xy by x minus y hours అని చెప్పాను. సో అయితే xy by అంటే 10 into 15 divided by సో 10 minus 15. 10 minus 15 అంటే ఎంత? 5. సో 5తో 5 3 times 3 into 10 అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 30 days అవుతుంది. ఇలా మీరు డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసి తీసేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. బేసిక్ పైప్స్ అండ్ సిస్టమ్స్ టైం అండ్ వర్క్ రెండు రిలేటెడే. అక్కడ క్వశ్చన్స్ అన్నీ ఏ విధంగా చేసాం ఇక్కడ కూడా అలాగే చేస్తాం. అక్కడ మ్యాన్లు ఉంటారు, ఇక్కడ పైప్స్ ఉంటాయి అంతే. ఓకేనా, అయితే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్, అడుగుతున్న న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అవన్నీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అందరూ.
There are two pipes in a tank. Pipe A is for filling the tank and pipe B is for emptying the tank. If A can fill the tank in 10 hours, B can empty the tank in 15 hours, then find how many hours will it take to completely fill a half empty tank. There are two pipes in a tank. ఎన్ని పైప్స్ ఉన్నాయి? 2 పైప్స్ ఉన్నాయి. ఏ అనేది ఫిల్ చేస్తుందనంట, బి అనేది ఎంటీ చేస్తుందనంట. ఏ ఎంత టైంలో ఫిల్ చేయగలదు? 10 అవర్స్లో ఫిల్ చేయగలదు. బి ఎంత టైంలో ఫిల్ చేయగలదు? 15 అవర్స్లో ఫిల్ చేయగలదు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ హౌ మెనీ అవర్స్, ఏ ఫిల్ చేయగలదు, బి ఏం చేయగలదు? ఎంటీ చేయగలదు. రెండు కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి అన్నది క్వశ్చన్. అయితే మనకు ఆల్రెడీ ఇంకా ఎల్సిఎం కాకుండా ఇప్పుడే మనం ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం. అలా అవే వాల్యూస్ తీసుకొని కూడా మనం ఆల్రెడీ చేసాం. 15 × 10 / 10 - 15 5. అయితే క్వశ్చన్లో కంప్లీట్లీ ఫిల్ హాఫ్ ఎంటీ ట్యాంక్ అన్నారా, మొత్తం ట్యాంక్ అన్నారా? హాఫ్ ఎంటీ ట్యాంక్ అంటే ఆల్రెడీ ట్యాంకులో హాఫ్ ఫిల్ అయి ఉంది, మిగతా హాఫ్ వర్క్ చేయడానికి. మామూలుగా అయితే మొత్తం ట్యాంక్ని ఫిల్ చేయడానికి అయితే ఎంత టైం పడుతుంది? 30 అవర్స్ పడుతుంది. కానీ క్వశ్చన్లో హాఫ్ ట్యాంకే అన్నారు. మొత్తం ట్యాంక్కి అయితే 30 అవర్స్ అయితే హాఫ్ ట్యాంక్కి అయితే 30లో హాఫ్ ఎంత? 15 అవర్స్. కాబట్టి ఎంత టైం పడుతుంది? 15 అవర్స్. ఆప్షన్ 2. క్లియర్? అర్థమైంది అనుకుంటాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ద సిస్టమ్ ఈజ్ నార్మల్లీ ఫిల్డ్ ఇన్ 5 hours. However, it takes 6 hours when there is leak in its bottom. If the cistern is full, in what time shall the leak empty it? క్వశ్చన్లో ఏమన్నారంటే a cistern is normally filled in, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పైప్ ఉందనుకుందాం. ఏ అనే పైప్తో ఈ సిస్టమ్ 5 అవర్స్లో ఫిల్ అవుతుంది. కానీ ఏమైందనంటే ఒక రోజున 6 hours పట్టింది. ఎందుకు పట్టిందంటే దాంతోపాటుగా ఏ అనే పైప్తో పాటుగా లీక్ డెవలప్ అయింది. ఓకేనా? ఎంత టైం పట్టిందనంటే 6 hours పట్టింది. అయితే క్వశ్చన్లో అడుగుతున్నది ఏంటంటే లీక్కి ఎంత టైం పడుతుంది. ఓకేనా? ఆల్రెడీ చూడండి, మీకు ఫస్ట్ పేజీలో ఒక పాయింట్ చెప్పాను. ఏ టైము A+B టైం ఇచ్చి బి టైం అడిగితే xy/x - y hours. 5 × 6 / 5 - 6 1 5 6 hours. ఆన్సర్ ఏమవుతుంది? 30 hours. అంతే. ఎగ్జామ్లో మాత్రం ఇది ఒకటే చేస్తారు. ఒక్కసారి మీకు ఎల్సిఎం మెథడ్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. 5కి 6కి ఎల్సిఎం ఎంత? 30. కాబట్టి టోటల్ వర్క్ పార్ట్స్ని ఏమనుకుంటారు? 30 parts. టోటల్ వర్క్ పార్ట్స్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఆ సిస్టమ్ ఆర్ ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ. ఆ సిస్టమ్ ఆర్ ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ 30 parts / 5 అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత అవుతుందనంటే 6 అవుతుంది. అలాగే ఎలా 30/5 6. ఏ ఎఫిషియన్సీ ప్లస్ లీక్ ఎఫిషియన్సీ, ఎందుకని ఇద్దరు కలిపి 6 hours చేయగలరు కదా. 30/6. 30/6 అంటే ఎంత? 5. దాని నుంచి లీక్ ఎఫిషియన్సీ ఎంత అనంటే 5 మైనస్ ఏ ఎఫిషియన్సీ ఎంత? 6. 5 - 6 అంటే ఎంత? -1. ఎందుకు మైనస్ వచ్చిందనంటే లీక్ అంటే నెగిటివ్ వర్క్ చేస్తుంది కాబట్టి లీక్ ఎంత టైం పడుతుందనంటే టోటల్ 30 parts. లీక్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 1 part per hour. ఫైనల్గా పార్ట్ క్యాన్సిల్. ఆన్సర్ ఏమవుతుందనంటే 30 hours. ఓకేనా? ఏమవుతుంది? 30 hours. అర్థమైంది అనుకున్నాను అందరికీ. ఓకేనా? క్లియర్? ఇంకొకలాగా కూడా చేయొచ్చు ఈ క్వశ్చన్ని. ఇదంతా చేయకున్నా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఒక్కసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. జనరల్గా ఏ అనే పైపుకి 5 hours టైం పడుతుంది. కానీ ఇప్పుడు 1 hour ఎక్స్ట్రా పట్టింది. జనరల్గా ఏ అనే పైపుకి ప్రతిరోజు 5 hours పడుతుంది. కానీ ఈరోజు 1 hour ఎక్స్ట్రా పట్టింది. ఎందుకు 1 hour ఎక్స్ట్రా పట్టింది అని అంటే లీక్ డెవలప్ అయ్యి 6 hours పాటు వాటర్ని బయటికి పంపించేసింది. ఈ 1 hour ఎందుకు పట్టింది? లీకు ఎన్ని hours పనిచేయడం వల్ల? 6 hours పనిచేయడం వల్ల. ఓకేనా? అంటే ఏ 1 hourలో చేసే పని లీకు 6 hours చేస్తుంది. మరి ఏ 5 hours చేసే పని లీక్ ఎంత టైంలో చేస్తుంది అని అంటే 6 × 5 = 30 hours చేస్తుంది. అంతే. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇట్టే అలా చూసి పెట్టేయచ్చు మీరు. అది ఏ అనే పైపుకి 1 hour ఎక్స్ట్రా పట్టింది. ఎందుకు 1 hour ఎక్స్ట్రా పట్టింది? లీకు 6 hours పాటు వాటర్ని అలా బయటకు పంపించింది కాబట్టి.
అంటే ఇది 1 అవర్లో చేసే పని అది 6 అవర్స్లో చేస్తే జనరల్గా ట్యాంక్ ఫిల్ చేయడానికి ఏకి ఎంత టైం పడుతుంది? 5 అవర్స్ పడుతుంది. కాబట్టి ఇది 5 అవర్స్లో చేసే పని అది 30 అవర్స్లో చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3లో ఏమి ఇచ్చారు? 2 pipes A and B can separately fill a cistern in 8 hours and 12 hours respectively, while a third pipe C can empty it in 10 hours. 2 pipes A and B can separately fill the cistern in 8 hours and 12 hours respectively, while a third pipe C can empty it in 10 hours. In what time will the cistern be full if all the pipes are open together? 2 pipes ఉన్నాయంట, A B separately fill the tank in. A అనే పైపు 8 అవర్స్లో ఫిల్ చేస్తుందంట, బి అనే పైపు కూడా 12 అవర్స్లో ఫిల్ చేస్తుందంట. కాకపోతే సి అనే పైప్ ఏం చేస్తుందంటే 10 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఓకేనా? ఇది ఫిల్ చేస్తుంది, ఇది కూడా ఫిల్ చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అంటే ఎంటీ చేస్తుంది. అయితే ఆల్ పైప్స్ మొత్తం ఓపెన్ చేసినట్లయితే ఎంత టైం పడుతుంది? ఫస్ట్ ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత? 120 పార్ట్స్. ఓకేనా? సో 12కి 10కి ఎల్సిఎం ఎంత అని అంటే 60. కానీ 8 అనేది 6 యొక్క ఫ్యాక్టర్ కాదు. ఒక్కసారి 16 డబల్ చేశాను, 120 వచ్చింది. 120 అనేది 8కి ఫ్యాక్టర్, సారీ 8కి మల్టిప్లై, లేదా 8 అనేది 120కి ఫ్యాక్టర్. 120/8 అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత అవుతుందో చెప్పండి? 120/8 అంటే 15. తర్వాత బి ఎఫిషియన్సీ 120/12 10. నెక్స్ట్ సి ఎఫిషియన్సీ ఎంత? 120/10 అంటే 12. కాకపోతే సి అవుట్లెట్ పైప్ కాబట్టి ఏమని రాయాలి? -12. ఈ మూడింటిది కలిపి ఎంత అంటే 15 + 10 25 - 12. 25 - 12 అంటే ఎంత? 13. సో టోటల్గా ముగ్గురికి కలిపి ఎంత టైం పడుతుంది అని అంటే, ఏబీసీకి కలిపి ఎంత టైం పడుతుంది అని అంటే, టోటల్ వర్క్ అయితే 120 పార్ట్స్, ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అంటే 13 పార్ట్స్ పర్ అవర్. సో 13తో 13 9s are 117, రిమైండర్ 3/13 hours. 9 and 3/13 hours, దట్ ఈస్ ఆప్షన్ 2. ఓకేనా? అర్థమైందా? ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ డేటా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4లో ఏమి ఇచ్చారో చూడండి. A tank is connected to 2 pipes. One of these pipes can fill the tank in 15 minutes, while the other can empty it in 10 minutes. If the tank is initially 3/5 full and both pipes are open simultaneously, how much time it will take to fill or empty the tank? ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా ఆన్సర్ చూడొద్దు, ఒకసారి ట్రై చేసి అప్పుడు ఆన్సర్ చూడండి. ఎందుకంటే మీరు ట్రై చేసిన తర్వాత చూస్తే చాలా, అంటే ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే చాలా, ఎందుకంటే చాలామంది మిస్టేక్ పెట్టారు ఈ క్వశ్చన్కి. చూడండి ఏంటి అని అంటే, వన్ ఆఫ్ ది పైప్స్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 minutes. ఒక పైపు 15 minutesలో ఏం చేయగలదు? ఫిల్ చేయగలదు. ఇంకొక పైపు ఇది ఫిల్ చేయగలదు. ఇంకొక పైపు బి అనుకున్నాను. బి అనే పైప్ ఏంటి అని అంటే, బి అనే పైప్ ఏం చేయగలదు? 10 minutesలో ఎంటీ చేయగలదు. 10 minutesలో ఎంటీ చేయగలదు. చెప్పండి, అందులో ఆ రెండిట్లో దేని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ? దేని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ? ఇప్పుడు ఇలా ఇన్లెట్ పైప్ ఉంది. సో ఇన్లెట్ పైప్ ఏంటంటే, ఇన్లెట్ పైప్ 15 minutes అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లెట్ పైప్ ఇలా ఉంది అనుకుందాం. ఓకేనా? అవుట్లెట్ పైప్ ఇలా ఉంది. ఇన్లెట్ పైప్ ఎంత అని అంటే 15 minutes పడుతుందని అంటే దాని ఎఫిషియన్సీ తక్కువ, అంతే కదా? ఏకి 15 minutes పడుతుంది. ఇది ఏ పైప్ అనుకుందాం, ఇది ఏ పైప్ అనుకుందాం. ఓకేనా? బీకి 10 minutes పడుతుంది ఎంటీ చేయడానికి, అంటే అది పెద్ద పైప్ అని. పెద్ద పైప్ కాబట్టి తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ సైజులు బట్టి చెప్పండి, ఈ ట్యాంక్ ఫిల్ అవుతుందా ఎంటీ అవుతుందా? ఇన్లెట్ పైపు ఎఫిషియన్సీ కన్నా అవుట్లెట్ పైప్ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి ఈ ట్యాంక్ ఫిల్ అవ్వదు. రెండు కలిపి ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎంటీ అవుతుంది. అది చూసి మీరు ఫస్ట్ రెండు ఆప్షన్ ఎలిమినేట్ చేయగలరు. కానీ నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ అయితే రెండింటికి ఎల్సిఎం ఎంత? 30. టోటల్ వర్క్ పార్ట్స్ 30. ఏ ఎఫిషియన్సీ ఎంత అని అంటే 30/15 టు బి ఎఫిషియన్సీ -3. ఓకేనా? ఎప్పుడైతే బి ఎఫిషియన్సీ ఎక్కువ ఉందో ట్యాంక్ ఎంటీ అవుతుంది. అయితే ఇనీషియల్గా ట్యాంక్ ఏమైందనంటే, ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఇనీషియల్లీ 3/5 ఫుల్. ఓకేనా? అంటే ఇది ట్యాంక్ అనుకుంటే ట్యాంక్ కెపాసిటీ మనం 30 parts అనుకున్నాం. ఆల్రెడీ అందులో 3/5 ఫుల్ అయి ఉంది. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 30 parts అనుకుంటే అందులో 3/5 అంటే 5 6 are 6 3s are 18 parts ఆల్రెడీ ఫిల్ అయి ఉంది. ఓకేనా? ఆల్రెడీ 18 parts ఫిల్ అయి ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు ట్యాంకు మనకి ఎంటీ అవుతుందా ఫిల్ అవుతుందా?
ట్యాంక్ ఎంటీ అవుతుంది. ట్యాంక్ ఎంటీ అవుతుంది అంటే ఆల్రెడీ మనకి ట్యాంక్లో 18 పార్ట్స్ వాటర్ ఉందనంటే ట్యాంక్ ఎంటీ అవుతుందంటే 18 పార్ట్స్ బయటికి పోతాయి. అంటే ఈ 18 పార్ట్స్ పోవడానికి ఎంత టైం పడుతుంది? రెండు కలిపి ఓపెన్ చేసినప్పుడు రెండింటిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అనంటే 1. ఓకేనా? 2 - 3 అంటే 1 పార్ట్ పర్ ఆర్. సో ఫైనల్గా ఎంత టైం పడుతుందంటే మినిట్స్ కదా అన్నారు, మినిట్స్. ఎంత టైం పడుతుందంటే 18 మినిట్స్. 18 మినిట్స్లో ట్యాంక్ ఎంటీ అవుతుంది. ఒకవేళ అదే ఫిల్ పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువైతే ట్యాంక్ ఎంటీ అవ్వదు, అప్పుడు 12 పార్ట్స్ మిగిలిపోయి అవి ఫిల్ చేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 12 మినిట్స్ ఫుల్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఫైనల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నన్ ఆఫ్ దీస్. అందరికీ అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో 2 pipes can fill a cistern in 15 minutes and 10 minutes. There is a leakage in a bottom of cistern. Due to this, it takes 2 minutes more than the time taken by both the pipes to fill the tank. మామూలుగా 2 pipes ఉన్నాయి. ఆ 2 pipes కలిపి ఒకటి 15, ఒకటి 10. అయితే ఇప్పుడు లీక్ ఉండడం వల్ల ఆ రెండు కలిపి ఎంత టైంలో చేస్తే అంతకన్నా 2 minutes ఎక్కువ పట్టిందంట. ఫైండ్ అవుట్ ద టైమ్ విచ్ ద లీక్ విల్ టేక్ టు ఎంప్టీ ద ఫుల్ సిస్టమ్. ఫస్ట్ అయితే చూడండి, ఏ 15 మినిట్స్లో ఫిల్ చేయగలదు, బి అదే ట్యాంక్ని 10 మినిట్స్లో ఫిల్ చేయగలదు. చెప్పండి ఏబి కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి? ఎంత టైంలోనే డైరెక్ట్ ఫార్ములా తీసేసుకుంది. అలా XY బై X ప్లస్ వై. X ప్లస్ వై అంటే 25. ఓకేనా? ఎగ్జాక్ట్గా 25 to 150 అంటే 6 times. ఏబీకి కలిపి ఎంత టైం పడుతుంది? 6 minutes పడుతుంది. ఏబీకి కలిపి ఎంత టైం పడుతుంది? 6 minutes పడుతుంది. ఇప్పుడు లీక్ ఉండడం వలన ఏ ప్లస్ బి ప్లస్ లీకు ఎక్స్ట్రాగా లీక్ ఉండడం వల్ల ఎంత టైం ఎక్స్ట్రా పడుతుంది? 2 minutes ఎక్స్ట్రా పడుతుంది. 2 minutes ఎక్స్ట్రా పడుతుందంటే ఎంత టైం పడుతున్నట్టు? 8 minutes పడుతున్నట్టు. ఇప్పుడు చూడండి, లైక్ ఏ ప్లస్ బిని మీరు ఒకే వేరియబుల్ కింద కన్సిడర్ చేస్తే, like x can do work in 6 minutes, x plus l can do work in 8 minutes, then l alone will do that work in, that is xy by x minus y minutes. That is 6 into 8 divided by 6 minus 8, 2. 2 తో 2 4s are 4 6s are. సో ఆన్సర్ ఏమవుతుందంటే 24 minutes అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 24 minutes అవుతుంది. క్లియర్? అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. అది ప్రాసెస్ చూడండి ఒకసారి. ఎల్సిఎం మెథడ్ కూడా చేసి చూపిస్తున్నాను. 6 8కి ఎల్సిఎం ఎంత? సో 24 అయితే ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 4. ఏ ప్లస్ బి ప్లస్ లీక్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3. ఓకే, ఇది ఎవరి ఎఫిషియన్సీ? ఏ ఎఫిషియన్సీ ప్లస్ బి ఎఫిషియన్సీ 24/6. అలాగే 24/8 తీసుకుంటే ఏ ఎఫిషియన్సీ ప్లస్ బి ఎఫిషియన్సీ ప్లస్ లీక్ ఎఫిషియన్సీ. దాని నుంచి లీక్ ఎఫిషియన్సీ కావాలంటే 4 - 3. 4 - 3 అంటే ఎంత? 4 - 3 కాదు, 3 - 4. 3 - 4 అంటే ఎంత? -1. సో ఎంత టైం పడుతుందని అంటే లీక్కి 24 డివైడెడ్ బై 1 part per minute అంటే 24 minutes. ఇదే క్వశ్చన్ ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా చూడండి, ఇందాక మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను కదా. మామూలుగా ఏ ప్లస్ బి ఎంత టైంలో ఫిల్ చేయగలరు? 6 minutesలో ఫిల్ చేయగలరు. కానీ ఇప్పుడు 8 minutes పట్టింది. అంటే ఎన్ని మినిట్స్ ఎక్స్ట్రా? 2 minutes ఎక్స్ట్రా పట్టింది. ఎందుకు 2 minutes ఎక్స్ట్రా పట్టిందంటే ఈ 8 minutes పాటు లీక్ కొంత వాటర్ని బయటికి పంపించింది కాబట్టి. అంటే ఇది 2 minutesలో చేసే వర్క్ ఇది 8 minutesలో చేస్తుంది. ఏ ప్లస్ బి కలిపి ఎన్ని మినిట్స్లో చేయాలంటే 6 minutesలో. 2 into 3 6, 8 into 3 అంతా 24. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది? 24. ఇలా ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. 2 pipes A and B can fill a tank in 1.5 hours. అంటే 75 minutes. ఒకటి 1.5 hours అన్నారు, ఇంకొకటి 75 minutes అన్నారు. దెర్ ఈజ్ an outlet pipe C. If all the 3 pipes are open together, the tank is full in 60 minutes. How much time will the time taken to C to empty the tank? సో ఫస్ట్ అయితే అక్కడ ఏ అనే బి పైప్స్ ఫిల్ పైప్స్, సి ఏంటి అని అంటే ఎంటీ పైప్. అక్కడ ఏ 1.5 hours అన్నారు కదా, దాన్ని ఈజీగా ఉండడం కోసం ఏ టైం 1.5 hours నేను, సో 1 hour అంటే 60 minutes, 0.5 hours అంటే 30 minutes, టోటల్ 90 minutes కింద రాసుకున్నాను. అలాగే అదే ట్యాంక్ని బి ఎంత టైంలో ఫిల్ చేయగలదు అంటే 75 minutesలో ఫిల్ చేయగలదు. ఇప్పుడు 90కి 75కి ఎల్సిఎం తీసుకోండి.
సో ఆ రెండింటికి ఎల్సిఎం తీసుకొని మనం ఏ రాయగలం, ఇక్కడ చూడండి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు ఉంది కదా, ఈ ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, మొత్తం 3 కలిపి అయితే ఎంత టైంలో ఫిల్ చేయగలిగాయి, ఏబిసి 3 కలిపి అయితే 60 మినిట్స్లో ఫిల్ చేయగలిగాయి. ఓకేనా, ఆ మూడింటికి కలిపి 75కి 60కి 300 సరిపోతుంది, కానీ అక్కడ ఏంటంటే 90కి సరిపోవట్లేదు. అందుకని 360 720 75తో పోవట్లేదు కదా, 300 900 తీసుకుందాం. 900 అయితే ఇంక ఇబ్బంది ఉండదు. మీరు ఎంత తీసుకున్న ఆన్సర్ ఏం మారిపోదు. ఓకేనా, ఎల్సిఎం రాంగ్ తీసుకున్న ఆన్సర్ మారిపోదు. 900/90 అంటే 10. బి ఎఫిషియన్సీ ఎంత అంటే 75తో చూడండి ఎగ్జాక్ట్గా 12 టైమ్స్. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్, 12 టైమ్స్. తర్వాత 60 అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్, 15 టైమ్స్. ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి ఎఫిషియన్సీ, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ. ఓకేనా, ఈ ఎల్సిఎం అనేది డైరెక్ట్గా చేయడం మీకు ఇబ్బంది అనిపిస్తే కొద్దిగా తొందరగా టేబులేషన్ మెథడ్ తీసుకొని చేసేయండి. అలా చేయకుండా డైరెక్ట్గా రఫ్గా తీసుకున్నా పర్వాలేదు. మీరు కంగారులో 300 తీసుకున్న ఆన్సర్ ఏం రాంగ్ వచ్చేది, మీరు ఏది తీసుకున్నా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో దాని నుంచి సి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 15 మైనస్ ఆ రెండింటి యొక్క ఎఫిషియన్సీ 22. ఫైనల్గా ఏమవుతుంది, 7 అవుతుంది. సికి ఎంత టైము అని అంటే 900 డివైడెడ్ బై 7. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఖచ్చితంగా 7 రావాలి. నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి చేద్దాం. 7తో 7 12s ఆర్ 84, ఇంకా 60 ఉందా, 7 8s ఆర్ 56, రిమైండర్ 4/7. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఆప్షన్ 4 128 and 4/7 మినిట్స్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7కి వెళ్ళిపోదాం. There are 3 taps A, B, C in a tank. They can fill the tank in 10 hours, 20 hours, 25 hours respectively. At first all of them are opened simultaneously. Then after 2 hours tap C is closed and A and B are kept running. After the 4th hour tap B is also closed. The remaining work is done by tap A alone. Find the percentage of the work done by tap A by itself. చూడండి ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ 3 పైప్స్ ఉన్నాయంట. సో ఒక్కొక్కటి ఎంత టైంలో ఫిల్ చేయగలదు అది రాసుకుందాం. అలా ఏ ఒక్కటి 10 అవర్స్లో ఫిల్ చేయగలదు, బి ఒక్కటి 20 అవర్స్లో ఫిల్ చేయగలదు, సి ఒక్కటి 25 అవర్స్లో ఫిల్ చేయగలదు. ఇప్పుడు ఎట్ ఫస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్, అన్నీ ఓపెన్ చేశారు. 2 hours తర్వాత మాత్రం సిని క్లోజ్ చేశారు. ఏబి అలా ఓపెన్ అయ్యాయి. ఆఫ్టర్ ది 4th hour అంటే 2 hours అయిపోయిన తర్వాత ఇంకొక 2 hours తర్వాత ట్యాబ్ బి ఈజ్ ఆల్సో క్లోజ్డ్. 4th hour తర్వాత ట్యాబ్ బిని కూడా క్లోజ్ చేశారు. రిమైనింగ్ వర్క్ ఈజ్ డన్ బై ట్యాబ్ ఏ. అయితే అందులో ఏ ఎంత వర్క్ చేసింది. ఫస్ట్ అయితే 10కి 20కి 25కి ఎల్సిఎం చూసుకోండి. ఎల్సిఎం ఎంత, 100. టోటల్ వర్క్ 100 parts అనుకుంటే, టోటల్ ట్యాంక్ కెపాసిటీ 100 parts అనుకుంటే, ఏ ఎఫిషియన్సీ 10, బి ఎఫిషియన్సీ 5, సి ఎఫిషియన్సీ 4. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఏంటంటే అన్నీ కలిపి ఓపెన్ చేశారు. ఓకేనా, అన్నీ ఓపెన్ చేశారు. చూద్దాం ఒకసారి. ఏ, బి, సి ఒక్కొక్కటి 2 hours అంటే 2 10s ఆర్ 20. సో ఫస్ట్ చూడండి, ఆఫ్టర్ 2 hours సి ఈజ్ క్లోజ్డ్ కదా, ఇదెంత, సో 5 2s ఆర్ 10, అలాగే 4 2s ఆర్ 8. ఆ తర్వాత ఎవరిని క్లోజ్ చేశారంటే ఆఫ్టర్ 2 hours సి క్లోజ్ అయిపోయింది, ఇంకా సి పని అయిపోయింది. ఓకే, ఇంక 8 parts. తర్వాత 4th hour అంటే ఇంకొక 2 hours అని అంటే, సో 2 5s ఆర్ 10. ఓకేనా, 2 5s ఆర్ 10. తర్వాత ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మనకి ఏదే కదా అడిగారు. ఇప్పుడు బి క్లోజ్ అయిపోయింది, సి క్లోజ్ అయిపోయిందంటే ఈ రెండు కలిపి ఎంత వర్క్ చేసాయి, 28 parts నేను వర్క్ చేసాయి. మరి మిగతా వర్క్ అంతా ఎవరు చేసినట్టు, ఫస్ట్ 2 hours ఇది 10 parts, ఇది 8 parts. ఆ తర్వాత సి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ 2 hours పాటు బి ఉంది, ఇంకొక 10 parts. ఆ తర్వాత బీని కూడా క్లోజ్ చేశారంటే ఇంకా బి వర్క్ చేయలేదు. అంటే బీసీ కలిపి 28 చేస్తే, అవుట్ ఆఫ్ 100లో బీసీ 28 చేస్తే మిగతా 72 ఎవరు చేసినట్టు, ట్యాప్ ఏ చేసినట్టు. ఎంతకి, 100కి. కాబట్టి ఆన్సర్ ఏంటి, 72%. 72% ఆప్షన్ 1. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8లో పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 6 minutes and 7 minutes respectively. Starting from tap A, each taps are opened alternate for 1 minute alternatively. Okay, na rendu fill pipes in how much time the tank
విల్ బి ఫిల్డ్, ఎంత టైంలో ఫిల్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఏ ఆ తర్వాత బి అలా ఓపెన్ చేశారన్నారు. అయితే ఎంత టైం పడుతుంది? ఓకేనా, చూద్దాం ఒక్కసారి. సో ఫస్ట్ అయితే ఎఫిషియన్సీ తీసుకుందాం. ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 6 minutes, బి కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ 7 minutes. 6కి 7కి ఎల్సిఎం ఎంత? 42. సో 42 అంటే 6 తో 6 7s ఆర్ 6తో 7తో 7 6 ఆర్. ఇప్పుడు ఫస్ట్ 1 hour ఏని ఓపెన్ చేశారు. ఏ 7 parts చేస్తుంది. ఆ తర్వాత 1 hour కదా, లైక్ 1 minute. ఆ తర్వాత 1 minute బీని ఓపెన్ చేస్తారు 6. ఓవరాల్గా 2 minutesకి వర్క్ ఎంత జరుగుతుందనంటే 7 + 6 13. 42కి దగ్గరగా ఉండే 13 మల్టిపుల్ 39. 3తో మల్టిప్లై చేస్తే 3 2s ఆర్ 6 minutesకి 3 13s ఆర్ 39 parts వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మినిట్ వర్క్ ఎవరు చేయాలి? ఫస్ట్ డే ఏ, థర్డ్ డే ఏ, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్లో ఏ చేయాలి. ఏ స్టార్ట్ చేసింది కాబట్టి ఏకి చేయడానికి ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. కానీ రోజుకి ఎన్ని పార్ట్స్ చేయగలదు? ఏ 7 చేయగలదు. మరి 7 చేయడానికి ఇంకా 3 ఉన్నాయనంటే 3/7 minutes. ఓవరాల్గా 6 + 3/7 అంటే 6 3/7 minutes పడుతుంది. ఎన్ని పార్ట్స్ వర్క్ చేయడానికి అని అంటే 42 parts వర్క్ చేయడానికి. ఆల్టర్నేటివ్ డేస్లో మీకు ఇంకొక ఈజీ మెథడ్ కూడా చెప్పాను. అలా చేసుకుంటానంటే అలా చేసుకోవచ్చు. 42 / 13 × 2. 13తో 13 3s ఆర్, ఈ రిమైండర్ తీసుకెళ్ళిపోండి. ఎంత? 3 సో ఏ చేయాలి కాబట్టి 7. 3 2s ఆర్ 6 + 3/7 అంటే 6 3/7. ఇది ఆల్రెడీ మనం టైమ్ అండ్ వర్క్లో డిస్కస్ చేసుకున్నాం. అలా ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి ఎవరికైనా డౌట్ ఉంటే ఒక్కసారి టైమ్ అండ్ వర్క్ కూడా వాచ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9లో 2 pipes L and P can fill the tank in 20 hours and 30 hours respectively. Both the pipes are open to fill the tank, but when the tank 1/4 full, a leak develops in the tank. 1/4 fill avagane leak develop ayindi, through which 1/4 water supplied by both the pipes goes out. Okay na, dan dwara 1/4 water supplied by both pipes goes out. After it the leak closed. ఎప్పుడు క్లోజ్ చేశారు? లీకు 1/4 ఆఫ్ ది వాటర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ చేశారు. ఫైండ్ ద టోటల్ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్. ఓకేనా. సో అయితే ఫస్ట్ ఏం చేద్దామంటే ఏ యొక్క ఎఫిషియన్సీ, బి యొక్క ఎఫిషియన్సీ తీసుకుందాం. సో ఏ యొక్క ఎఫిషియన్సీ కాదు, ఏ యొక్క టైం ఎంత? 20 hours. బి యొక్క టైం ఎంత అనంటే 30 hours. 2 పైపులు ఓపెన్ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే, బట్ వెన్ ద ట్యాంక్ ఈజ్ 1/4 ఫుల్ అవ్వగానే ఒక లీక్ డెవలప్ అయింది. త్రూ విచ్ 1/4 వాటర్ సప్లైడ్ బై బోత్ పైప్స్ గోస్ అవుట్. ఓకేనా. అయితే చూడండి ఒక్కసారి. ఫస్ట్ ఏంటంటే ఎల్సిఎం తీసుకుందాం. 60 తీసుకోగానే ఇక్కడ 3 parts అవుతుంది ఎఫిషియన్సీ, ఇక్కడ 2 parts అవుతుంది. ఈ 60లో 1/4 పార్ట్ అంటే ఎన్ని పార్ట్స్ ఫిల్ అయ్యాయి? 15 parts ఫిల్ అయ్యాయి. ఓకేనా. సో ట్యాంక్ ఏమైందంటే బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ టు ఫిల్ ద ట్యాంక్, బట్ వెన్ ద ట్యాంక్ ఈజ్ 1/4 ఫుల్, 60 partsలో టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 parts అనుకున్నాం కదా, అందులో 1/4 అంటే 15 parts ఫిల్ అయ్యాయి. అప్పుడు వెంటనే ఒక లీక్ డెవలప్ అయింది. లీక్ డెవలప్ అయిన తర్వాత ఏం జరిగిందనంటే త్రూ విచ్ 1/4 వాటర్ సప్లైడ్ బై 1/4 వాటర్ సప్లైడ్ బై బోత్ ద పైప్స్ గోస్ అవుట్. ఓకేనా. సో ఆ లీక్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అనంటే, ఆ లీక్ యొక్క ఎఫిషియన్సీ కోసం మాట్లాడలేదు, వాటర్ పోయిందంట. ఎంత వాటర్ పోయింది అని అంటే, సో 1/4 వాటర్ సప్లైడ్ బై బోత్ ద పైప్స్, రెండు కలిపి ఎంత వాటర్ని సప్లై చేయగలవు అని అంటే 60 parts సప్లై చేయగలవు. అందులో ఎన్ని పార్ట్స్ పోయిందనంటే 15 parts పోయింది. అంటే ఎంతైతే ఫిల్ చేశారో అంత వాటర్ బయటికి పోయింది. అంటే ఇప్పుడు ట్యాంకు ఫిల్ చేయాల్సిన వాటర్ మొత్తం ఎంత అనంటే 75 parts డివైడెడ్ బై ఇద్దరిది కలిపి ఎఫిషియన్సీ 5. కాబట్టి ఎంత టైం పడుతుందనంటే 15 hours. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందనంటే ఆప్షన్ 3. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను, ఇందులో లాజిక్ ఏమీ లేదు. చూడండి, మామూలుగా అయితే ట్యాంకు 60 partsని ఫిల్ చేయాలి. ఒకవేళ ఏబీ కలిపి 60 partsని ఫిల్ చేస్తే 60/5 12 hours పడుతుంది. కానీ 1/4 ఫిల్ అయిన తర్వాత
ఎంత ఫిల్ అయినా కానీ వాటర్ ఎంత పోయిందనంటే ఈ రెండు కలిపి ఎంత వాటర్ సప్లై చేస్తాయి, ఎంత వాటర్ సప్లై చేయాలంటే ఓకేనా, ఎంత వాటర్ సప్లై చేయాలి. సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉందో అందులో టోటల్ ట్యాంక్ కెపాసిటీ 60 పార్ట్స్ ఉంది కదా, ఈ 60 పార్ట్స్లో 1/4 అంటే ఎంత 15 పార్ట్స్ బయటికి పోయింది. ఓకేనా, ఆ 15 పార్ట్స్ బయటికి పోయింది కూడా ఇవే ఫిల్ చేయాలి కాబట్టి టోటల్ 75 పార్ట్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. Tap A can fill a tank in 3 hours while B and C can empty the same tank in 8 hours. In 12 hours respectively, Tap A fill half of the tank, but however, Tap B and C are attached to the tank at the middle level. If all the taps are kept open simultaneously, so in how much time would the tank get filled? So excellent question. చూడండి, మీకు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి వినండి, ఇంకా బాగా అర్థం అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఏ అనే పైప్ అంట 3 అవర్స్లో ఫిల్ చేయగలదు. బి అనే పైప్ ఎంత టైంలో ఫిల్ చేయగలదనంటే 8 అవర్స్. సి అనే పైప్ ఎంత టైంలో ఫిల్ చేయగలదంటే 12 అవర్స్. మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 24 పార్ట్స్. ఏ యొక్క ఎఫిషియన్సీ 8, బి ఎఫిషియన్సీ 3, సి ఎఫిషియన్సీ 2. అయితే క్వశ్చన్లో ఏమన్నారంటే ట్యాప్ ఏ ఫిల్ హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ బట్ హౌఎవర్ ట్యాప్స్ బి అండ్ సి ఆర్ అటాచ్డ్ టు ద. ఇలా ఒక ట్యాంక్ ఉంటే ఏమన్నారు చూడండి. సో ట్యాప్ ఏ ఫిల్ హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ బట్ హౌఎవర్ ట్యాప్స్ బి అండ్ సి ఆర్ అటాచ్డ్ టు ద మిడిల్ ఆఫ్ ది ట్యాంక్. ఈ బీసీ ఎక్కడ అటాచ్ అయి ఉన్నాయనంట మిడిల్ ఆఫ్ ది ట్యాంక్. ఓకేనా, మిడిల్ ఆఫ్ ది ట్యాంక్. 3 ఇన్లెట్ పైప్లే, ఎక్కడ అవుట్లెట్ పైప్ అని ఏం చెప్పలేదు కదా, చెప్పారా? చెప్పారు. ఎక్కడ చెప్పారనంటే బీసీలో అవుట్లెట్ పైపులు అన్నారు కాబట్టి ఇది -3 -2 తీసుకోండి. అయితే ఇలా ఇటు వాటర్ పోతుంది, కాకపోతే ఇవి ఎంటీ పైపులు యాక్చువల్గా కిందన కనెక్ట్ చేసి ఉండాలి కానీ మిడిల్ ఆఫ్ ది ట్యాంక్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. ఇన్లెట్ పైపు పైన ఏ ఇక్కడ కనెక్ట్ చేసి ఉంది. ఇప్పుడు ఏం జరిగిందనంటే ఏ ఒక్కటి హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ ఫిల్ చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏ ఫిల్ చేయాలి, అక్కడ వరకు బి అండ్ సి ఎఫెక్టివ్లోకి రావు. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 24 కాబట్టి హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ అంటే ఎంత 12 పార్ట్స్. 12 పార్ట్స్ని ఏ ఎంత టైంలో చేయగలదంటే ఏ యొక్క ఎఫిషియన్సీ /8. 12/8ని మనం ఏమైనా రాయించారంటే 4 3 times 12 4 2 times 3/2 అంటే 1.5 అవర్స్. ఆల్రెడీ 1.5 అవర్స్ అయిపోయింది. ట్యాంక్లో ఇప్పుడు ఎగ్జాక్ట్గా హాఫ్ వాటర్ ఉంది, ఇంకా ట్యాంక్ ఫిల్ అవ్వాలంటే ఇంకొక 12 పార్ట్స్ ఉంది. ఇది ఎవరు ఫిల్ చేయాలంటే ఇప్పుడు బి అండ్ సి కూడా ఎఫెక్టివ్లోకి వచ్చాయి. బి అండ్ సి ఎఫెక్టివ్లోకి వచ్చాయంటే ఇప్పుడు ముగ్గురు కలిపి ఎంత టైంలో చేస్తారు, 8 - 5 అంటే 3 parts per hour. సో అప్పుడు ఇది ఎంత టైం పడుతుంది 4 hours పడుతుంది. ఇది 4 hours, ఇది 1.5 hours. ఓవరాల్గా ఎంత టైం పడుతుంది అంటే 5.5 hours. బి కామా సి అనేవి అవుట్లెట్ పైప్సే కానీ కింద కనెక్ట్ చేసి లేవు, మిడిల్ ఆఫ్ ది ట్యాంక్లో కనెక్ట్ చేసి ఉన్నాయనంటే ఇనీషియల్గా 3 ఓపెన్ చేసినప్పటికీ కూడా బీసీలు ఎఫెక్టివ్లోకి రావు. ఓన్లీ ఏ మాత్రమే ఫస్ట్ హాఫ్ ట్యాంక్ని ఫిల్ చేయాలి. టోటల్ వర్క్ ఆల్రెడీ మనం 24 పార్ట్స్ అనుకున్నాం కాబట్టి అందులో హాఫ్ అంటే 12 పార్ట్స్ ఏ ఒక్కటే ఫిల్ చేయాలి. 1.5 hours పట్టింది. ఇప్పుడు మిగతా 12 పార్ట్స్ ఫిల్ అయ్యేటప్పుడు అవి కూడా బీసీ కూడా ఎఫెక్టివ్లోకి వచ్చాయి. ముగ్గురు కలిపి అంటే ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎంత 8 - 3 - 2 అంటే 3. కాబట్టి 12 పార్ట్స్ని 3 ఎఫిషియన్సీతో పనిచేస్తే 4 hours పడుతుంది. ఓవరాల్గా 5.5 hours. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. A water tank has 2 pipes to fill water in it. One of the pipes fills water at the rate of 10 liters per hour. The tank is filled by the other pipe in 4 hours and by both pipes together in 2.4 hours. What is the capacity of the tank in liters? Tank capacity అడుగుతున్నారు. A water tank has 2 pipes anta. One of the pipes fill the rate 100 liters per hour. The tank is filled by other pipe in 4 hours. By both the pipes together, మొత్తానికి 2 pipes ఉన్నాయి. 2 pipesలో ఫస్ట్ పైప్ యొక్క ఫిల్లింగ్ రేట్ ఇచ్చారు తప్ప ఎంత టైంలో ఫిల్ చేస్తుందో ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనే 2 పైపులు ఉన్నాయి అనుకుందాం. ఏ యొక్క ఫిల్లింగ్ రేట్ ఇచ్చారు అంటే దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 100 liters per hour అని ఇచ్చారు. కానీ మనకి ఏ యొక్క టైం ఇవ్వలేదు. ఏ యొక్క టైం ఇవ్వలేదు కానీ బి యొక్క టైం ఇచ్చారు. అదర్ పైపు బి యొక్క టైం ఎంత 5 hours ఫిల్ చేస్తుందంట. 5 hours 4 hours 4 hours ఫిల్ చేస్తుందంట. బి ఎంత టైంలో ఫిల్ చేస్తుంది 4 hours. అలాగే బోత్ పైప్స్ ఏబి కలిపి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి
2.4. ఓకేనా, 2.4 నేను ఏమని రాసుకుంటానంటే 40, 2.5నే 2.4 నేను ఏమని రాస్తానంటే 12/5 అని రాస్తాను. ఓకేనా, 2.4 అంటే 24/10, 24/10నే 12/5 అని రాస్తాను. ఇప్పుడు మీరు ఎల్సిఎం తీసేటప్పుడు జస్ట్ న్యూమరేటర్కి తీస్తే చాలు. ఎల్సిఎం ఆఫ్ ఎ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఎప్పుడైనా టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్లో సో మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ కనిపిస్తే డినామినేటర్ కోసం మర్చిపోండి, న్యూమరేటర్లో ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఎల్సిఎం తీసుకోండి. 4కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 12. సో దీని నుంచి బి ఎఫిషియన్సీ ఎంత అని అంటే 12/4, 12/4 అంటే 3. అలాగే ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే సో 12 క్యాన్సిల్ 5. ఏ ఎఫిషియన్సీ కాదు, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ. దీని నుంచి ఏ ఎఫిషియన్సీ కావాలంటే 5 మైనస్ ఎంత చెప్పండి, బి ఎఫిషియన్సీ 3 అంటే 2 parts per hour. అది ఆల్రెడీ ఏ ఎఫిషియన్సీ క్వశ్చన్లో మనకి ఏమన్నారంటే 100 liters per hour అన్నారు. మనం టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అనుకున్నాం, 12 parts అనుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ 2 parts వాల్యూ 100, మనకేం కావాలంటే 12 parts వాల్యూ ఎంత. ఓకేనా, 2 parts వాల్యూ 100 అయితే 12 parts వాల్యూ ఎంత, 2 × 6 వేస్తే 12 వస్తుంది, 100 × 6 వేస్తే 600 liters వస్తుంది. మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 600 liters. అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. పైప్ L is 6 times more faster than second pipe K. ఎఫిషియన్సీ మోడల్. ఓకేనా, ఎఫిషియన్సీ మోడల్. అలాగే ఇంకేమన్నారంటే if pipe K can fill a cistern in 21 minutes, then find the time when the cistern will be full if both the pipes are open together. క్వశ్చన్లో పైప్ L 6 times ఫాస్ట్ కాదు, 6 times మోర్ ఫాస్ట్ అంటే L ఎఫిషియన్సీ ఈజ్ టు K ఎఫిషియన్సీని ఏమనొచ్చు అంటే K ఎఫిషియన్సీ 1 అంటే 6 times మోర్ కాబట్టి ఇది ఏమవుతుంది 7 అవుతుంది. పైప్ K కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 21 minutes. K యొక్క ఎఫిషియన్సీ 1 ఇంటూ టైమ్ 21. K యొక్క ఎఫిషియన్సీ 1 టైమ్ 21, ఎఫిషియన్సీ ఇంటూ టైం అంటే ఏంటి, వర్క్. ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయాలి, ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద సిస్టమ్ విల్ బి ఫుల్ ఇఫ్ ద బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. 2 పైపులు ఓపెన్ చేస్తే రెండింటిది కలిపి ఎఫిషియన్సీ ఎంత, సో రెండింటిది కలిపి ఎఫిషియన్సీ ఎంత చూడండి. ఇక్కడ ఏమన్నారంటే ఈ పైప్ K కెన్ ఫిల్ అ సిస్టమ్ ఇన్ 21 minutes. పైప్ K యొక్క ఎఫిషియన్సీ 1 అనుకున్నాము, సో 1 ఇంటూ సో ఆ 21 డివైడెడ్ బై, ఇప్పుడు ఆ పైప్ని ఎవరు ఫిల్ చేయాలని అంటే వెన్ ద సిస్టమ్ విల్ బి ఫుల్ ఈ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. సో 2 పైపులు కలిపి ఓపెన్ చేస్తే రెండింటిది కలిపి ఎఫిషియన్సీ ఎంత 8. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 21/8 అవుతుంది. సో ఆప్షన్లో లేదులేండి, 8 2s are 16, 5/8 ఇది తీసుకోండి. ఓకేనా, అర్థమైందా. యాక్చువల్గా ఇక్కడ 6 times మోర్ ఫాస్ట్ కాకుండా 6 times ఫాస్ట్ అని ఇస్తే అప్పుడు అక్కడ మిస్టేక్ పడింది. యాక్చువల్గా 6 times ఫాస్ట్కి అయితే మ్యాచ్ అవుద్ది మన ఆన్సర్. L ఎఫిషియన్సీ ఈజ్ టు 6 K ఎఫిషియన్సీ ఎంత 6:1. ఎప్పుడు ఆ మోర్ లేనప్పుడు పైప్ L 6 times ఫాస్టర్ దాన్ సెకండ్ పైప్ K అని అన్నారు అనుకోండి, అప్పుడు వర్క్ ఎంత అని అంటే 1 × 21. అది ఎవరు చేయాలంటే ఇద్దరు కలిపి అంటే 7. 7తో 7 3s are, సో అప్పుడు 3 minutes అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందని అంటే సో మనకి 4 అవుతుంది. అక్కడ ఏంటంటే 6 times మోర్ ఫాస్ట్ అన్న దానికి ఆన్సర్ అయితే 2 5/8. ఒకవేళ 6 times ఫాస్ట్ అని అంటే మన ఆన్సర్ 3 minutes. యాక్చువల్గా అక్కడ మోర్ పడకూడదు, మోర్ పడకపోతే మన ఆన్సర్ అప్పుడు ఏమవుతుందంటే 3 minutes. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ఏ వాటర్ లెవెల్ ఇండికేటర్ ఆఫ్ అ ట్యాంక్ సోర్స్ 1/5. ఇక్కడ యాక్చువల్గా 1/5 1/5 కాదు, అది 1/5 అది. ఓకేనా, ఇక్కడ 1/5. ఏ వాటర్ లెవెల్ ఇండికేటర్ ఆఫ్ ఎ ట్యాంక్ సోర్స్ 1/5 ఆఫ్ ది ట్యాంక్ ఈజ్ ఫుల్. ఓకేనా, అంటే 1/5 ట్యాంక్ ఫుల్ అవ్వగానే వాటర్ లెవెల్ ఇండికేటర్ ఇండికేట్ చేస్తుంది. ఇఫ్ యూ యాడ్ 44 liters మోర్ వాటర్ టు ఇట్, then now water level indicator shows the tank level 1/4 less than the full. 1/4 full కాదు, 1/4 less than the full. Find the capacity of the tank. క్వశ్చన్లో ఏమన్నారో చూడండి ఒకసారి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారంటే వాటర్ లెవెల్ ఇండికేటర్ ఆఫ్ ఎ ట్యాంక్ సోర్స్ 1/5 ఆఫ్ ది ట్యాంక్ ఈజ్ ఫుల్. 1/5 ట్యాంక్ ఫుల్ అయినప్పుడు చూపిస్తుందంట. If we add 44 liters more water to it, then now water level indicator shows the tank level that is 1/4 less than the full.
చూడండి ఒక్కసారి నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ 4 అన్నారు, ఇక్కడ 5 అన్నారు, కాబట్టి టోటల్ ట్యాంక్ కెపాసిటీ నేను ఏమనుకున్నానంటే 20 పార్ట్స్ అనుకున్నాను. మామూలుగా వాటర్ లెవెల్ ఇండికేటర్ ఎప్పుడు ఇండికేట్ చేస్తుంది అంటే 1/5 అంటే సో 4 పార్ట్స్ ఫిల్ అవ్వగానే వాటర్ లెవెల్ ఇండికేటర్ ఎప్పుడు ఫిల్ చేస్తుంది, సో చూపిస్తుంది. సో 1/5 ట్యాంక్ ఫుల్ అవ్వగానే అంటే 4 పార్ట్స్ ఫిల్ అవ్వగానే చూపిస్తుంది. ఒకవేళ మనం ట్యాంక్లో 44 లీటర్స్ వేసామనుకోండి, అప్పుడు ఎలా చూపిస్తుంది అంటే 1/4 ఇది 1/4 లెస్ దెన్ ది ఫుల్. ఓకేనా? సో 1/4 లెస్ దెన్ ది ఫుల్. 1/4 లెస్ దెన్ ది ఫుల్ అంటే మామూలుగా సో 20 పార్ట్స్ కదా, 20 పార్ట్స్లో 1/4 అంటే ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్స్ లెస్ దెన్ ది ఫుల్. ఓకేనా? 5 పార్ట్స్ లెస్ దెన్ ది ఫుల్. 5 పార్ట్స్ లెస్ దెన్ ది ఫుల్ అని అంటే ఎన్ని పార్ట్స్ వచ్చినప్పుడు చూపిస్తుంది? 15 పార్ట్స్ వచ్చినప్పుడు చూపిస్తుంది. ఇక్కడ మీరు 1/4 పార్ట్ కాదు, 1/4 పార్ట్ లెస్ అంటే 1/4 పార్ట్ అని అంటే 5 పార్ట్స్ వచ్చినప్పుడు చూపిస్తుంది. 1/4 పార్ట్ లెస్ అని అంటే సో 20కి 5 పార్ట్స్ లెస్ అంటే ఎన్ని పార్ట్స్ వచ్చినప్పుడు చూపిస్తుంది? 15 పార్ట్స్ వచ్చినప్పుడు చూపిస్తుంది. ఎందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి 15 పార్ట్స్ వచ్చినప్పుడు చూపిస్తుంది? 44 పెంచాం కాబట్టి. ఎన్ని పార్ట్స్ పెరిగాయి? అక్కడ 11 పార్ట్స్ పెరిగాయి. ఆ 11 పార్ట్స్ వాల్యూ ఎంత? 44. టోటల్ ట్యాంక్ కెపాసిటీ మనం ఏమనుకున్నాం? 20 పార్ట్స్. 20 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 11తో 11 4s ఆర్ 4తో 420s ఆర్ 420s ఆర్ ఎంత? సో 80 లీటర్స్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 80 లీటర్స్ అవుతుంది. ఒకసారి మళ్ళీ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అంతే. ఓకేనా? 1/5 పార్ట్ అంటే 4 పార్ట్స్ ఫిల్ అయితే చూపిస్తుంది. ఒకవేళ 44 మోర్ లీటర్స్ వాటర్ యాడ్ చేస్తే ఇప్పుడు 15 పార్ట్స్ వచ్చినప్పుడు చూపిస్తుందనంట. అంటే అక్కడి నుంచి అక్కడికి ఎన్ని పార్ట్స్ పెరిగాయి? ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. ఆ 11 పార్ట్స్ వాల్యూ ఎందుకు పెరిగిందంటే 44 లీటర్స్ వాటర్ యాడ్ చేయడం. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటాను అందరికీ. ఓకేనా? సో అయితే ఈ వీడియోస్ అన్నీ మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీ అకాడమిక్స్కి కానీ సిఆర్టీ క్లాసెస్కి కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో మీరు చాలా ఛానల్ చూసుంటారు, కానీ సో ఇంత కంటెంట్ అనేది ఎవరు ఇవ్వట్లేదు. ఓకేనా? సో పిల్లలకి యూజ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి సో తాపత్రయంతో ప్రతి ఒక్కరు